జగ్గయ్యపేటలో డయేరియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. డయేరియా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగ్గయ్యపేటలో హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. గత 6 నెలలుగా వాటర్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, నీటి ట్యాంకులు పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు. అధికారులు అప్రమత్తతో ఉన్నారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు. వర్షాకాలం వస్తున్న సందర్భంగా రాష్ట్రంలో డయేరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గయ్యపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతరులు ఆసుపత్రిలో ఉన్నారు. కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలను చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంహెచ్ఓ దాకా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనవి చేస్తున్నది ఏంటంటే, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం మంచిదని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అవగాహన అదే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది. జగ్గయ్యపేటలో డయేరియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. డయేరియా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగ్గయ్యపేటలో హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, జగ్గయ్యపేటలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను మంత్రి సత్యకుమార్ పరిశీలించినట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏపీలో డయేరియా టెన్షన్ ఏదైతే ఉందో కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. జగ్గయ్యపేట పరిధిలోని 8 గ్రామాల్లో డయేరియా బాధితులు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నారు. షేర్ మహమ్మద్ పేట, చిల్లకల్లు, మక్కపేట, వాత్సవాయి, అనుమంచిపల్లి, బుధవాడ, గండ్రాయి, దాచేపాలెం గ్రామాలతో పాటుగా జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో ఎక్కువగా ఈ డయేరియా ప్రబలటంతో పూర్తిగా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులతో వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే రోగులను పరామర్శించేందుకు మంత్రి సత్యకుమార్ ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్లారు. అధికారికంగా 58 కేసులు నమోదైనట్లుగా చెప్పారు. అయితే కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు మంత్రి సత్యకుమార్ సూచించడం జరిగింది. అలాగే అతిసార ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావడమే కారణంగా ప్రస్తుతం ఆ వాటర్ శాంపుల్స్ ని కూడా టెస్టింగ్ ల్యాబ్స్ కి పంపించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే రోజు రోజుకి డయేరియా పెరిగిపోవడంతో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. వైద్యారోగ్య శాఖకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా అక్కడ 24/7 డాక్టర్స్ అందుబాటులో ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే అధికారులు అప్రమత్తతో ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఖచ్చితంగా ఎవరికి కూడా ఎక్కువ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే ఇంకొంత వైద్యుల సపోర్ట్ తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అయితే నీటి పరిశుభ్రత పాటించకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఏదైతే ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ తో పాటుగా డయేరియా ఇంకా ఎక్కువ పెరగకుండా ఉండేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. రైట్ కాంతి.
ఇక్కడ